ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వనిగా అని తెలుగమ్మ. ఇదండి చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేసుకున్నాం. చిక్కుడుకాయలు అయితే కడిగి పెట్టేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆయిల్ వేసి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా వేగింది. టమాటాలు కూడా వేసుకున్నాం. ఉప్పు పసుపు కారం వేసి కారం అయితే 1 స్పూన్, ఉప్పు అయితే సరిపడా, పసుపు కొంచెం వేసి టమాటాలు బాగా మగ్గనిద్దాం. బాగా మగ్గనిన తర్వాత చిక్కుడుకాయలు అయితే వేస్తాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తాం. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, టమాటాలు అయితే బాగా మగ్గిపోయింది. ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు చిక్కుడుకాయలు అయితే వేస్తున్నా. ఇదిగోండి, ఇది కొంచెం వాటర్ వేసేసి ఉడకనిద్దాం. ఒక 10 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. కొంచెం గరం మసాలా వేసుకుందాం అంతే. ఈ కొబ్బరి మసాలా అవేమి వేయను, ఎక్కువ తింటే గ్యాస్ ట్రబుల్ అయితే వస్తుంది, అందుకని వాడట్లా. కొంచెం వాటర్ అయితే వేసాను, ఒక గ్లాస్ వాటర్ మగ్గనిచ్చా బాగా. ఒక 10 మినిట్స్ అయితే బాగా మగ్గిపోయింది. కర్రీ కూడా ప్రిపరేషన్ అయిపోయింది. ఇదిగోండి, చిక్కుడుకాయ టమాటా కర్రీ ఈజ్ రెడీ. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. లాస్ట్ పైన గరం మసాలా కూడా వేసాం. ఇదిగోండి, చిక్కుడుకాయ టమాటా కర్రీ ఈజ్ రెడీ. మీరే ఉండారు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, చిక్కుడుకాయ టమాటా కర్రీ. అప్పుడప్పుడు గ్రేవీ కర్రీస్ పిల్లలకి పెట్టాలి, ఎప్పుడు ఫ్రైలు పెట్టకూడదు. నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, ఈ మధ్య అసలు చేయట్లేదు ఫ్రెండ్స్. అందుకని ఇవాళ చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేసేది. ఇదిగోండి, గ్రేవీ కూడా మనకు సరిపడేట్టుగా. ఇదిగోండి, చిక్కుడుకాయ టమాటా కర్రీ ఈజ్ రెడీ. మా అమ్మకి అయితే పెట్టేద్దాం. తర్వాత పడుకొని ఉంది, వాళ్ళ స్కూల్ కూడా వెళ్ళలేదు, లీవ్ తీసుకుంది. ఇక్కడ వచ్చేస్తే అయితే రైస్ పెట్టేసా. ఇదిగోండి ఉడుకుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, లంచ్ ఈజ్ రెడీ. వేడి వేడి రైస్, చిక్కుడుకాయ కర్రీ, చిక్కుడుకాయ టమాటా కర్రీ. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.